ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు సీఎం రేవంత్. గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలను నిర్బంధించే సంస్కృతి ఉండేదని, కానీ తమ ప్రజాపాలనలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా వేదికలపై మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా తమ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో కూడా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే ఆదిలాబాద్కు విమానాశ్రయం రాబోతోందని, వీలైతే జూన్ 2వ తేదీన దీనికి శిలాఫలకం వేస్తామని ప్రకటించారు. వేలాది ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నామని, దీని ద్వారా స్థానిక యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అధికారుల ద్వారా 99 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాతో అన్నారు, మనం గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం. ఆనాడు పిప్పిరి నుంచి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అక్కడ నుంచి మొదలుపెట్టి ఖమ్మం వరకు మీరు నడుస్తూ అనేక మందిని కలిసి ఉంటారు, అనేక మందికి హామీలు ఇచ్చి ఉంటారు, అనేక మంది సమస్యలు కూడా విని ఉంటారు. మనం ఇచ్చినటువంటి హామీలు కానీ వారు చెప్పినటువంటి సమస్యలు కానీ తప్పనిసరిగా మనం వాటిని శాంక్షన్ చేసి అమలుపరచాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మీరు పిప్పిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వారందరికీ మనం ఇచ్చినటువంటి హామీలను నిజం చేద్దాం. అదే మనం నిజమైనటువంటి ప్రజాపాలన, ప్రజలకు ఇచ్చేటువంటి పాలన. ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పి వారే నాతో స్వయంగా చెప్పి ఈ సభ ఏర్పాటుకి వారే కారణం. అధికారం అంటే అందల వెక్కి పెత్తనం చేయటమనో ఆలోచన మా కేబినెట్ లో ముఖ్యమంత్రి గారికి కానీ సహచర మంత్రులకు కానీ ఏ ఒక్కరికి లేదు. కాబట్టే కేవలం 2 సంవత్సరాలలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా, గ్యారంటీలన్నింటినీ కూడా దాదాపు 99% ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వానికి గుండెల నిండా ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. అత్యంత వెనుకబడిన ప్రాంతం 70 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకొని ఆదిలాబాదును పాలమూరుతో సమానంగా నువ్వు అభివృద్ధి చేయాలి. ఈ ఒక్క మాట నువ్వు నాకివ్వు, ఈ జిల్లా మొత్తం నీకు అండగా నిలబడుతుందని మిత్రులు ప్రేమ్ సాగర్ రావు అనేటోడు. వారు మాట్లాడినప్పుడు ధైర్యం వచ్చేది, గుండె నిండా ఊపిరి పీల్చుకొని కొట్లాటకు సిద్ధమయ్యేది. మళ్ళా నెల తిరుగుతేనే ఏమైతుందో అని భయం ఉండేది. ధైర్యం కాస్త భయంగా మారి భయం నుంచి పోరాటం చెయ్యాలి. ఈ పోరాటంలో విజయమన్న సాధించాలి, లేకపోతే ఈ ప్రాంతమే ఎడారిగా మారుతుంది. ఈ ప్రజల కోసం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాపాలన తీసుకురావాలి అని ఒక ఉక్కు సంకల్పంతో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా, ఎన్ని రకాల అవంతరాలు కల్పించినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా వాటికి నిలబడి గుండె ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్లాడినరు కాబట్టే ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆలోచన చెయ్యాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఈ సంస్కృతి ఎన్నడైనా ఉన్నదా? ఈ సాంప్రదాయం ఎన్నడైనా కొనసాగించిందా? ఆనాడు ముఖ్యమంత్రులు, మంత్రులు వస్తున్నారంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను, కార్యకర్తలను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి బందర్ దొడ్లో కొట్టినట్టు పోలీస్ స్టేషన్ లో కొట్టేటోళ్ళు. ఇవాళ పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామిక పరిపాలన, ఇది ప్రజాపాలన. నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు వచ్చినప్పుడే జెండాలు, ఎజెండాలు, ఎన్నికలు వచ్చినప్పుడు మన పార్టీని, మన వాళ్ళని గెలిపించుకోవడానికి 100% ప్రయత్నం చేద్దాం. ఎన్నికలు ముగిసిన మరుక్షణం ఈ వేదిక మీద ఉన్న ఎవరైనా, అనిల్ జాదవ్ కావచ్చు, పాయల శంకర్ కావచ్చు, గోడెం నగేష్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మా రాజకీయ ప్రత్యర్థులే గాని మాకు శాశ్వతమైన శత్రువులు కాదు. ఈనాడు మేము వాళ్ళని శత్రువులుగా భావించడం లేదు. భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు, అభివృద్ధి విధానంలో వాళ్లకు మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అవి భేదాభిప్రాయాలు కావు. అందుకే ఈనాడు ఈ అభివృద్ధి ప్రణాళికలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ కార్యక్రమంగా మిత్రులందరినీ పిలిచి వాళ్ళతోని మాట్లాడిపించి మీ ప్రాంత సమస్యల్ని వారు మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యల్ని పరిష్కరించాలన్న కృత నిశ్చయంతో ఈనాడు అనిల్ జాదవ్ కావచ్చు, లేకపోతే గోడెం నగేష్ కావచ్చు, అందరిని కూడా మాట్లాడిపించినాం. ఈ రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇచ్చిన పనులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు లేకపోయినా ఇది పేదలకు అన్యాయం జరగకూడదు, పేదలకు మేలు జరగాలి,
ఈ ప్రాంతంలో అభివృద్ధి పెంచాలి అని ఈనాడు ఇన్ని పనుల్ని మంజూరు చేసి ఈ రోజు 1250 కోట్ల రూపాయలతోని మా మిత్రులు బట్టి విక్రమార్క గారు నిర్మల్ కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తే బాగుంటది అని, నిర్మల్కు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తక్షణమే మంజూరు చేయండి అని బయలుదేరే ముందు 200 కోట్ల రూపాయలతోటి నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి కూడా ఈనాడు స్కూలు ఇచ్చి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మనము ఇంక్లూడ్ చేసుకుంటాం. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. కోహెడా పండ్ల మార్కెట్ స్థలాన్ని అమ్మేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ 3000 కోట్లకు పైగానే ఉంటుందన్నారు. దళారులు వ్యాపారుల కోసం రేవంత్ సర్కార్ పనిచేస్తుందని విమర్శించారు. ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసం పనిచేయాలి, రైతుల కోసం పనిచేయాలి తప్ప దళారుల కోసమో వ్యాపారుల కోసమో పనిచేయకూడదు. నేను ఈ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి ఈ వేదిక మీద నుంచి, ఈ భూమి నుంచి మేము చెప్పేది ఒకటే మాట. రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది పండ్లు పండించేటువంటి పండ్ల తోట రైతుల కోసం ఆలోచించండి తప్ప ముగ్గురో నలుగురో దళారుల కోసం వ్యాపారుల కోసం ఆలోచించొద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎల్బీ నగర్ లో గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ లో ట్రాఫిక్ కంజెషన్, పొల్యూషన్, ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 200 ఎకరాల్లో ఇక్కడ మనం ఈ ఫ్రూట్ మార్కెట్ ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు నువ్వేం చేసినావు? ఈ భూమి టీజీఐసీకి ఇస్తా, ఆన్నెన్నో గుట్టల పొన్న దిల్ భూములు ఉన్నాయి, ఆడ మీకు ఇస్తా అని అంటుండట. ఆ దిల్ భూముల సంగతి తెలియదా మనకు? ఆ దిల్ భూముల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిల్లో మాకు కూడా వాటా ఉంది, ఈ దిల్ భూములు షెడ్యూల్ 9 కింద ఉంటాయి. దిల్ అంటే దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఇది ఏపీ హౌసింగ్ బోర్డులో ఒక సంస్థ. దిల్ ఏపీ హౌసింగ్ బోర్డులో భాగంగా ఈ దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేటువంటిది కూడా ఒక ప్రభుత్వ కార్పొరేషన్. ఆ భూములు రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది? ఈ ఏపీ హౌసింగ్ బోర్డు భూముల్లో, ఈ దిల్ భూముల్లో మాకు కూడా వాటా ఉంటది, జనాభా ప్రాతిపదికన ఈ భూముల్లో మా లెక్క మాకు రావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫిర్యాదు చేసిండ్రు. మన తెలంగాణ హైకోర్టులో కూడా కేసేసి ఒక ఆర్డర్ తెచ్చిండ్రు. ఇలా థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయొద్దు, థర్డ్ పార్టీకి భూములు కేటాయించొద్దు అని హైకోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చింది. ఆ భూములు ముట్టద్దు అని చెప్పినాక ఇప్పుడు ఏం చేస్తుండ్రు? ఈ భూమి మొత్తం మేము ఎవరికో దళారులకు అప్పచెప్తాం, మీరు పోయి ఆ దిల్ భూములలో మార్కెట్ కట్టుకోండి అంటుండ్రు. అంటే ఆ భూమి వచ్చేది లేదు, మార్కెట్ కట్టేది లేదు. ఇది మాత్రం అమ్ముక దొక్కుతాం. నిరంజన్ అన్న, కిషన్ రెడ్డి గారు, మా సుధీర్ అన్న, అందరూ సబితక్క వచ్చి ఇక్కడే ఫౌండేషన్ స్టోన్ కూడా వేసిండ్రు. మార్కెట్ కు కొబ్బరికాయ కూడా కొట్టిండ్రు, పైసలు తెచ్చి పెట్టిండ్రు. పని ముంగట్ తీసుకుపోమంటే ఇప్పుడు భూమిని అమ్ముతామంటున్నారు. ఈ భూమిని మింగే కుట్ర చేస్తా ఉన్నారు, ఈ భూమిని మాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 200 ఎకరాలంటే సబితక్క అన్నారు, కిషన్ అన్న అంటున్నాడు, ఇక్కడ 15 కోట్లకు ఎకరం ఉంటేస్తారంటున్నారు. అంటే ఈ 200 ఎకరాలంటే 3000 కోట్ల విలువ కలిగిన భూమి. ఈ 3000 కోట్ల విలువ కలిగిన భూమిని టీజీఐఐసికి ఇచ్చి అక్కడి నుంచి తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం. మొన్ననే వచ్చిందట ఎవరో మద్రాసుకెళ్ళి బంటి చెప్తుండే, లీలా హోటల్లో చాలా లీలాలు జరిగినాయని చెప్తుండే. కేరళకెళ్ళి ఎక్కడి నుంచి ఎవరు వచ్చి భూమి చూసిపోయారట. ఆల్రెడీ కేరళకెళ్ళి కొందరు వచ్చేసి ఇదంతా తిరిగిందట, చూసిందట, లీలా హోటల్లో దిగిందట. కొంతమంది మనోళ్ళు పోయి మాట్లాడిందట. ఇక్కడ ఉండేటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు పోయి వాళ్ళతో మాటలు ముచ్చట్లయినాయట. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ మార్కెట్ కడితే ఇక్కడ దాదాపు రోజు 25-30 వేల మంది రైతులు వస్తారు కదా. రోజు 25,000-30 వేల మంది రైతుల భవిష్యత్తు ముఖ్యమా? నువ్వు ఈ భూమిని 4 కంపెనీలకో 4 దళారులకో అడ్డదారిన కట్టబెట్టడం ముఖ్యమా? ఏది ముఖ్యము? సిద్దిపేట జిల్లా గజ్వేల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ దాడికి నిరసనగా బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది. ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ నేతలు బైఠాయించారు. బీఆర్ఎస్ నేతలకు పోటీగా కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. దుకాణాలను తెరిపించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. పోటాపోటీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేయడంతో గజ్వేల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. खबरदार कांग्रेस गुंडालारा, खबरदार कांग्रेस गुंडाना, जय तेलंगाना, वद्दुरा नायना, कांग्रेस पालना, वद्दुरा नायना, कांग्रेस पालना.
పలువురు బంజారా ప్రముఖులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భేటీ అయ్యారు. హైదరాబాద్లోని డీటీ నాయక్ నివాసానికి వెళ్లి కవిత మర్యాదపూర్వకంగా ఆయనతో పాటు పలువురు బంజారా ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో బంజారా సమాజం కోసం ఏం చేయాలనే అంశాలపై వారితో కవిత చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే బంజారాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి అని, తాము ఏర్పాటు చేయబోయే పార్టీలకు బంజారా సమాజానికి సముచిత అవకాశాలు ఇస్తామని కవిత హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జాతీయ నాయకులు మురళీధర్రావు పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త, నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని రామచంద్రరావు సూచించారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల గొంతుకగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. సడక్ యోజన కింద ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద బ్లాక్ టాపింగ్ రోడ్ ప్రతి ఒక్క గ్రామానికి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇవ్వడం జరిగింది. దాంతో ఈ దేశంలో ఆర్థికమైన మార్పులు కూడా వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ విత్ డిఫరెన్స్, భారతీయ జనతా పార్టీ పార్టీ విత్ డిఫరెన్స్. నైతిక విలువలతో మనం ఈరోజు రాజకీయాల్లో మనం రావాలనే ఆలోచన మనం చెప్పినాం. నైతిక విలువలతో మనం ఈరోజు పార్టీలో రాజకీయాలు వచ్చినాం. మనం రాజకీయం అంటే కేవలం అధికారం కోసం కాదు, రాజకీయము మన సేవ కోసం కూడా మనం రాజకీయాలు చేయాలి. రాజకీయాలు మనం వచ్చిందే సేవాభావంతో వచ్చినాం అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అధికారం అనేది రాజకీయ పార్టీకి ఒక లక్ష్యమైనప్పటికీ కూడా దాంట్లో ఉన్న కార్యకర్తలకు దాంతోపాటు సేవ కూడా లక్ష్యం ఉండాలి. అందుకనే మనం అంటాం సంఘటన సేవ, సేవ అంటే సంఘటన అని చెప్పేసి. అటువంటి ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం దాదాపు 40 లక్షల పై సభ్యత్వం ఈరోజు తెలంగాణలో మనం ఉంది. చాలా మంది అడుగుతూ ఉంటారు, మరి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో మీరు ఎప్పుడు వస్తారని చెప్పేసి. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు రాబోయేది తెలంగాణ ప్రభుత్వమే ఈరోజు తెలంగాణలో విషయాన్ని చెప్తాను. దానికి కూడా కారణాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ జెండాను ఎగురవేసిన బండి సంజయ్ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధి, జాతీయత సిద్ధాంతాలతో బీజేపీ ముందుకు సాగుతోందన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి జరిగిన కార్యక్రమంలో బీజేపీ ప్రస్థానం, సేవలు, సిద్ధాంతాలను గుర్తు చేశారు. అమరావతిలో రాష్ట్ర కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ 46 సంవత్సరాలు పూర్తి చేసుకుని 47వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనసంఘ్ నుంచి ప్రారంభమైన 75 సంవత్సరాల ప్రయాణంలో దేశ పునర్నిర్మాణం దిశగా బీజేపీ కీలక పాత్ర పోషించిందన్నారు. నలభై 47 అనేది మామూలు సంఖ్య కాదు. ఇది ఆధ్యాత్మిక జగత్తులో చాలా ప్రసిద్ధిగాంచిన నెంబర్. ఈ యొక్క సంఖ్య మన పురాణాల్లోనూ అలాగే బైబిల్లోనూ కూడా అతి పవిత్రమైన సంఖ్య. ఈ సంఖ్య ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే కర్మానుసారం వాళ్ళ యొక్క పని అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవరెవరైతే పని చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చే విధంగా
ఈ సంఖ్య ఉంటుందని చెప్పి ఒక పరివర్తన వచ్చే దిశగా ఉండే సమయంలో ఈ యొక్క సంఖ్యని వాడుతుంటారు. ఆ విధంగా 47 అనేది దేశ చరిత్రలోనూ ప్రపంచ చరిత్రలోనూ ఒక మార్పు దిశగా అడుగులు వేసే ఒక గొప్ప సందర్భంగా భారతీయ జనతా పార్టీ తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి భారతీయ జనసంఘ రూపంలో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. అక్టోబర్ 21, 1900 రాయలసీమ ప్రాంతాన్ని పండ్ల తోటల హబ్గా మారుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సాగునీటి భద్రత ద్వారా ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన సాగునీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. నీటి పొదుపు, సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు కృష్ణా నీళ్లు ఇవ్వాలని హంద్రి నీవా, తెలుగు గంగ, నగిరి గాలేరు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చాడు. నేను ఆ విషయం కూడా మీకు ఒకసారి చెప్తాను. ఈరోజు మీరు ఒక పని చూస్తే ఒక ఆలోచన చేయాలి మీరందరూ. అన్నమయ్య జిల్లా ఇప్పుడే చెప్పాను, ఆ జిల్లాలో 5.71 మీటర్లు 5.71 టీఎంసీ నీళ్లు భూగర్భ జలాలు పెరిగాయి. 20,000 బోర్లలోకి నీళ్లు వచ్చాయి. ఇంకో పక్క 30-40% బోర్లలో విద్యుత్ తగ్గింది. 96 కోట్ల రూపాయలు ఒక జిల్లాలో కరెంటు ఆదా అయ్యే పరిస్థితి వచ్చింది. నీళ్లు పైకి వస్తే కరెంటు వాడకం తగ్గుతుంది. దానివల్ల ఆ డబ్బుల్ని వేరే సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు చూసినప్పుడు ఒకప్పుడు అనంతపురం జిల్లాలో చెట్లే ఉండేటివి కాదు, కొండలన్నీ పోడుగా ఉండేటివి. ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ చెట్లు కూడా బాగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈ యొక్క నీటి భద్రత కింద వర్షాకాలం కంటే ముందు, అంటే రేపు జూన్ కంతా మళ్ళా వర్షాలు వస్తాయి, 6 మీటర్లో ఉండాలి. వర్షాకాలం అయ్యేదంటే డిసెంబర్ 1 కంతా వర్షాలన్నీ పూర్తి అవుతాయి. ఏదైనా ఉంటే చిన్న చిన్న రెయిన్స్ పడతాయి. ఆ సమయంలో 3 మీటర్ల కంటే తక్కువగా ఉండాలి. తిరుపతి రూరల్ రామాపురం డంపింగ్ యార్డును మంత్రి నారాయణ పరిశీలించారు. గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం, పన్ను వసూలు చేసి చెత్తను మాత్రం వదిలేసి వెళ్లిందన్నారు. ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేసిందని విమర్శించారు. 123 మున్సిపాలిటీలను చెత్తమయం చేసి వెళ్లిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది, చెత్త ప్రభుత్వం. కానీ చెత్త మాత్రం తేలా కుప్పలు కుప్పలుగా పేర్చేసిపోయింది 123 మున్సిపాలిటీస్ లో. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ఎన్ని టన్నుల చెత్త ఉందంటే నేలపైన, అంటే గ్రౌండ్ లెవెల్ పైన 85 లక్షలు ఉందని అధికారులు ఎస్టిమేట్ చేశారు. ఆ విషయం చెప్పడం అక్కడికక్కడే మాకు ఆదేశించారు. 2025 అక్టోబర్ 2కి, అంటే 365 రోజుల లోపల ఈ చెత్త మొత్తాన్ని ప్రాసెస్ చేసి తొలగించాలని, ఆ 85 లక్షల టన్నులు మా అధికారులు 2025 అక్టోబర్ 2కు పూర్తి చేశారు. అయితే గ్రౌండ్ కంటే కింద ఎంత ఉందని ఎస్టిమేట్ చేస్తే దాదాపు మొత్తం 153 లక్షల టన్నులని తేలింది. ఇంకా కూడా కొన్ని దగ్గర ఎస్టిమేట్ చేయాల్సింది, ఇంకొక 60,000 లేదంటే 1,00,000 టన్నులు ఉంటుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే 2 నెలల్లో దాన్ని పూర్తి చేయమన్నారు. దాని మీద ఈ కాకినాడ జిల్లా పిఠాపురంలో పొలిటికల్ హీట్ రాజుకుంది. వైసీపీ సీనియర్ నేత వంగ గీత కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కేటాయించిన భూములను అన్యాయంగా ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వ కాలంలో పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను ప్రస్తుత నాయకులు స్వార్థపూరిత రాజకీయాల కోసం దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు.
జగన్మోహన్ రెడ్డి గారేమో 60 లక్షలు ఎకరానికి పెట్టి వేలాది ఎకరాలు పట్టాలు ఇవ్వాలని చెప్పి అధికారులందరూ కూడా అప్పుడు సలహాలు ఇచ్చారు. ఎందుకంటే ఇన్ని వేల ఎకరాలు జిల్లాకో నియోజకవర్గానికో ఒక 100 ఎకరాలు కొంటే అందరికి అపార్ట్మెంట్లు కట్టేస్తే అందులోనే ఉంటారు వాళ్ళని చెప్పి. అలా ఉండడానికి వీల్లేదు. నా అక్క చెల్లెమ్మలు సొంత ఇంట్లో ఉండాలి, వారింట్లో వారు ఉండాలి, వాళ్ళ ఇల్లు 4 గోడలు వాళ్ళదే అవ్వాలి, వాళ్ళ కాంపౌండ్ లో వాళ్ళు ఉండాలని చెప్పి మీకోసం ఆ రోజు కోట్లాది రూపాయలు. కానీ అలా కాకుండా ఎవరి ఇల్లు వారిదే కావాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేసిస్తే మీరు అన్యాక్రాంతం చేస్తారా? మీరందరూ కూడా మనకిచ్చిన పట్టా భూమి మనదే, మనకిచ్చిన పట్టా భూమి మనకిచ్చిన పట్టా భూమి మనకిచ్చిన పట్టా భూమి మనదే మనదే మనదే. మనకు హక్కు ఉంది. ఈ భూమిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి మేము ఎవరికి ఈ భూమిలోనికి ఇప్పటికి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికి రోడ్డే లేదు, ఇప్పటికి ఏ విధమైన సౌకర్యాలు కల్పించలేదు. మసీదుమాన్యం గాని నరసింగపురం భూముల్లో ఉన్న లబ్ధిదారులకు గాని ఈ నియోజకవర్గంలో ఉన్న జగనన్న కాలనీలో ఉన్న ఎవ్వరికి కూడా ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయలేదు. ఎవ్వరికి కూడా శాంక్షన్ చేయకుండా పట్టాలని ఒక్కొక్కరికి వేరే వాళ్ళకి ఇచ్చేయడానికి ప్రయత్నాలు జరగటం కాదు, జరిగిపోయింది ఆల్రెడీ. ఇక్కడ కాలేజీకి ఇచ్చేయడానికి హ్యాండ్ ఓవర్ చేసేమని ఆయుర్వేద కళాశాలకు ఇమ్మని ఆ అధికారులు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తారా? ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత లభించిన సందర్భంగా రాజధాని ప్రాంత రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం కొండవీడు వాగు ఆనకట్ట ప్రాంతం నుంచి మహిళలతో కలిసి సారె చీరలు సంబరాలతో పాదయాత్రగా బయలుదేరిన రైతులు ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. అనంతరం వేద ఆశీర్వచనం అందించి కుంకుమ ప్రసాదాలను పంపిణీ చేశారు. ముగ్గురమ్మల మూలపుటమ్మను దర్శించి మా మొరను ఆలకింపజేసి ఉపశమనం పొందడం ఈ ప్రాంత ప్రజలకు ఆనవాయితీ. దాని ప్రకారమే ఈ రాజధానికి కూడా చట్టబద్ధత కావాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. దానికి అన్ని రకాల మార్గాలను సుగమం చేసి దేశవ్యాప్తంగా కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందని భావించేటట్లు చేసి అందరి మద్దతు పొంది ఈరోజు ఆ యొక్క అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చింది. దాని నిమిత్తం మేము కోరిన మీదట చైర్మన్ గారు బొర్రా రాధాకృష్ణ గారు అదేవిధంగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. సీఎం భార్య రినికి భూయాన్ శర్మకు సంబంధించి కాంగ్రెస్ మీడియా విభాగం విడుదల చేసిన వివరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి భార్యకు ఏకంగా 3 దేశాల పాస్పోర్టులు ఉన్నాయని, ఎన్నికల అఫిడవిట్లో ఈ విషయాలను కావాలని దాచిపెట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తమిళనాడులో సంచలనం సృష్టించిన సాతాంకులం కస్టడీ హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు 9 మంది పోలీస్ సిబ్బందికి ఉరిశిక్ష విధించింది. 2020 జూన్లో సాతాంకులంలో వ్యాపారి పి జయరాజ్, ఆయన కుమారుడు జే బెన్నిక్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో షాప్ తెరిచి ఉంచారనే కారణంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వారిని తీవ్రంగా హింసించడంతో ఇద్దరు కొన్ని రోజుల వ్యవధిలో మరణించారు. ఈ కేసులో మొత్తం 9 మంది పోలీసులను కోర్టు డబుల్ మర్డర్ కేసులో దోషులుగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. ఈ కేసును రేర్ ఆఫ్ ది రేర్ గా పరిగణించి అత్యంత కఠిన శిక్ష విధించింది. భారతదేశంలో పోలీసులపై కస్టడీ హత్య కేసులో ఇంత భారీగా ఉరిశిక్షలు విధించడం అరుదైన విషయం. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించడంతో పోలీస్ సంస్కరణలపై చర్చను తెరపైకి తీసుకొచ్చింది. ఈ కేసును ప్రజల ఒత్తిడి నేపథ్యంలో తర్వాత సిబిఐకి అప్పగించారు. పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో ఇరాన్కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా నిర్వహించిన భారీ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి చెందారు.
ఇరాన్ సైనిక గూఢచారి విభాగంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా పరిగణించబడే ఈ నేత మరణం ఆ దేశానికి బిగ్ షాక్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. రష్యాలోని కీలక ఇంధన కేంద్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడుతున్నాయి. నల్ల సముద్ర తీర ప్రాంతమైన సోచ్లోని చమురు డిపోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో భారీ చమురు ట్యాంకర్ పేలిపోయి సుమారు 100 చదరపు మీటర్ల మేర మంటలు వ్యాపించాయి. పశ్చిమాసియాలో పరిస్థితి అత్యంత భయానకంగా మారుతోంది. ఇరాన్ తన సైనిక సామర్థ్యంతో గల్ఫ్ దేశాలపై యుద్ధానికి దిగింది. యుఏఈ, బహ్రెయిన్ మరియు కువైట్ దేశాల్లోని కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ దాడులతో ఆయా దేశాల్లోని చమురు నిల్వలు అగ్ని ప్రమాదానికి గురవడమే కాకుండా ప్రపంచ చమురు సరఫరాకు పెద్ద విఘాతం కలిగింది. ఈ పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా స్పందించింది. ఇరాన్ దుశ్చర్యలను ఏమాత్రం సహించేది లేదని హెచ్చరిస్తూ అధ్యక్షుడు బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇరాన్కు చివరి డెడ్లైన్ విధించింది. తక్షణమే దాడులను ఆపి వెనక్కి తగ్గకపోతే ఇరాన్ సైనిక స్థావరాలపై ప్రత్యక్ష దాడులు చేస్తామని వైట్ హౌస్ హెచ్చరించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లోనూ లాభాలతో కలకలలాడాయి. శాంతి చర్చలతో అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టవచ్చన్న సానుకూల అంచనాలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరిచాయి. ఈ సానుకూల పరిణామాలతో అన్ని రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 787 పాయింట్లు లాభపడి 74,106 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 255 పాయింట్లు వృద్ధి చెంది 22,968 వద్ద ముగిసింది.